చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్కు కాలిన భవనం. మంటలు అదుపు చేసిన పీలేరు అగ్నిమాపక సిబ్బంది. 1 లక్ష రూపాయల నగదు, 50 గ్రాముల బంగారం వస్తు సామగ్రి మంటల్లో కాలిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు కరిముల్లా. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండల కేంద్రంలో హైస్కూల్ వీధిలో ఉంటున్న మేస్త్రి కరిముల్లా మొదటి అంతస్తు భవనం శుక్రవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కాలిపోయింది. ఇంటిలో దాచుకున్న 1 లక్ష రూపాయల నగదు, 50 గ్రాముల బంగారం వస్తు సామగ్రి కాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని బాధితుడు కరిముల్లా ఆవేదన వ్యక్తం చేశారు. గృహంలో నుంచి పెద్ద ఎత్తున పొగ, మంటలు వ్యాపించడంతో కరిముల్లా కూతురు బోరున విలపిస్తూ ఇరుగు పొరుగు వారిని పిలిచి మంటల్లో చిక్కుకున్న నానమ్మను కాపాడమని బిగ్గరగా అరిచింది. ఇరుగు పొరుగు వారి ఇంట్లోకి వెళ్లి ఆమెను బయటకు తీసుకొచ్చి కాపాడారు. స్థానిక పోలీసులకు, పీలేరు అగ్నిమాపక సిబ్బందికి, రెవెన్యూ వారికి ప్రమాదం గురించి తెలియడంతో వారు హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పే చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదంలో మొదటి అంతస్తు బాగా దెబ్బతింది. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వం కోల్పోయిన బాధితులకు రొంపిచెర్ల మండలం జాతీయ మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు మునిరాజ శర్మ ఆహార పొట్లాలు అందజేశారు. ఇంట్లో ఎవరు లేదు సార్. అది ఎట్లా కాలిపోయింది మాకు తెలుసు సార్. ఈ గుడ్డ చుక్క ఏం లేదు సార్. ఎట్లా కాలిపోయింది తెలియదా? తెలుసు సార్. అంత పనిపోయినాం సార్. అంత పనిపోయినామా వాళ్ళు ఫోన్ చేస్తే వస్తున్నాం. ఎవరు ఫోన్ చేసింది? సార్ ఫోన్ చేస్తే వస్తున్నాం సరే అని. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? ఇక్కడ కొత్తపల్లి సార్. బట్టలు కూడా తమ్ముడికి బాగలేదు. ఏమేమి పోయినాయి ఇంట్లో? గుడ్డలు ఏం లేవు సార్. ఏం కానీ అంత మంచాలు, డబ్బు అంతా వెళ్ళిపోయి సార్. ఏం లేదు ఇప్పుడు లక్ష డబ్బు నింది, బంగారం వచ్చి 50 గ్రాములు నింది, మళ్ళా మంచాలు, వాళ్ళ ఇంటి పట్ట మొత్తం వెళ్ళిపోయింది సార్. ఏం లేవు. గుడ్డలు అంతా వైరింగ్ పోయింది, సీలింగ్ అంతా వెళ్ళిపోయింది. ఏం లేవు. ఎంతమంది మీకు బిడ్డలు? 3 సార్. ఇది పాప, ఈ పాప, పాప ఇంకా పాప ఉంది, పెళ్లి చేసాం. ఆడింది సార్. అంతా గుడ్డలు అన్ని ఆడ పెట్టినాం సార్. గుడ్డలు, పట్టాలు అన్ని ఆడ పడిపోయాను.
గ్యాస్ ముందు దేవుని ఏం కాల మొత్తం వచ్చేసి గ్యాస్ కానీ పోయినామా ఒకటే సరే మస్తాను సొంతం ఇల్లా బాడికి ఇల్లా? ఇంటి సొంతమే సార్. ఇంకా పట్టా ఇచ్చినారు పాపం, ఖాళీ పట్టా అన్ని ఏం లేదు సార్, ముద్ద అన్ని ఏం లేవు. డబ్బులు 1 లక్ష ఉందా? అవును, డబ్బు అంతా ఈయన పెట్టినాం సార్. డబ్బు అంతా రీఛార్జ్ కావాలని ఇల్లు రీఛార్జ్ తీసుకోవాలని మొత్తం ఆయనకి లేపింది. మంచాలు సార్, మంచాలు, ఫ్రిడ్జ్, हाँ, हो जाओ।